వచ్చావా తల్లి? ఇంకా నువ్వు రాలేదేటా అని ఎయిటింగ్ చేస్తున్నావు. ఇంకెందుకు ఆలస్యం చెప్పు. ఈ ఎంగేజ్మెంట్ జరగటానికి ఏం లేదు, మీకెవ్వరికి బుద్ధి లేదు, నాకేమో సిగ్గు లేదు అని పెద్ద పెద్ద డైలాగులు చెప్తావు కదా. చెప్పు చెప్పు. మీరాగండి అల్లుడు గారు. మైథిలి, నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సరిగ్గా 1 నిమిషం టైం ఇస్తున్నాను. ఆ తర్వాత నువ్వు నాకు కనబడకూడదు. కనిపించావా ఈ భూమి మీద ఇంకెవ్వరికి కనిపించవు. ప్రాణాల మీద ఏం మాత్రం ఆసున్నా వెంటనే వెళ్ళిపో. వెళ్ళిపో. చూడండి, నేనొచ్చింది ఎంగేజ్మెంట్ ఆపడానికో మీ అందరితో మాటలు పడ్డానికో కాదు. ఈ ఆశా త్రిషులిద్దరూ మా బ్యాంక్లో లోన్ తీసుకున్నారు. ఇప్పటికీ అప్పున్నారు. ఆ అప్పు వసూలు చేయడానికి మా మేనేజర్ గారు వచ్చారు. నేను చెప్పింది అబద్ధమో నిజమో ఆయన నోటితో ఆయనే చెప్తారు. చెప్పండి సార్. అవును మేడం, ఈ ఆశా గారు బిజినెస్ లోన్ కింద 1,50,00,000 తీసుకున్నారు. ఇప్పటిదాకా 60 లక్షలు కట్టారు. ఇంకా 90 లక్షలు బకాయి ఉంది. అడుగుతుంటే రేపో మాపో అని ముఖం చాటేస్తున్నారు. ఫైనల్గా మా ఫోన్లు తీయటం కూడా మానేశారు. అందుకే ఈరోజు వాళ్ళ దగ్గర నుండి లోన్ రికవరీ చేయడానికి రికవరీ టీంతో వచ్చాను. చూస్తారంటే లాక్కురండి. ఆగండి. ఆఫ్టర్ ఆల్ 90 లక్షల రూపాయల కోసం నా వియ్యంకురాల్ని తీసుకెళ్తారా? ఒక్క అడుగు ముందుకు వేయండి. ఒక్కొక్కరి సంగతి చెప్తాను. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనివ్వండి సుహాసిని గారు, లేదంటే వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. నేను అదే ధైర్యంతో చెప్తున్నాను. ఒక్క అడుగు ముందుకేయండి. ఆ తర్వాత సుహాసిని అంటే ఏంటో చూపిస్తాను. మేడం, రూల్స్ను బ్రేక్ చేస్తున్నారు. మా అప్పు తీర్చకపోగా తీర్చమని అడగడానికి వచ్చిన వ్యక్తుల మీద ఇలా అరవడం ఎంత పెద్ద నేరమో తెలుసా? సమాజంలో ఇంత మంచి పేరు పెట్టుకుని ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు మేడం. అమ్మా, వాళ్ళు కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నారు. ఆ లోన్లు కట్టకుండా తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పినా కూడా ఈ ఆశా త్రిషలు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అంటే అర్థమేంటమ్మా? వాళ్ళు చెప్పేదానికి వీళ్ళు అంగీకరించారనే కదా అర్థం. అలాంటప్పుడు బ్యాంకు వాళ్ళకి మనం అడ్డుపడ్డం కరెక్ట్ కాదమ్మా. అవునక్క, మనం చెయ్యాల్సింది వాళ్ళ డ్యూటీకి అడ్డం పడ్డం కాదు, వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో తెలుసుకోవడం. ఇంత జరుగుతున్న మౌనంగా ఉన్నారు అంటే వాళ్ళు చెప్తున్నది నిజమా అబద్ధమా ఆశా గారు? అబద్ధమండి. నిజానికి లోన్ తీసుకుంది మేం కాదు, మా పార్ట్నర్. వాడు మమ్మల్ని మోసం చేసి లోన్ అమౌంట్ మొత్తం తీసుకుని పారిపోయాడు. సరే, అంతా మేమే పే చేద్దాం అనుకున్నాం, కానీ చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల అమౌంట్ స్ట్రక్ అయిపోయింది. కొంచెం టైం ఇవ్వమని అడిగాం, కానీ వీళ్ళు ఇవ్వనన్నారు. అందుకే ఏం చేయాలో తెలియక ఇలా మౌనంగా ఉండిపోయాం. విన్నారు కదా, మోసం చేసింది వీళ్ళు కాదు, వీళ్ళ పార్ట్నర్స్. మీరేమైనా తేల్చుకోవాలి అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తేల్చుకోండి. అంతేగాని తప్పు వాళ్ళు చేశారని మీరు అంగీకరించరా? ముమ్మాటికి అంగీకరించను. మర్యాదగా బయటికెళ్ళండి. వెళ్ళరు. మీరు చెప్పేది నిజమా? నమ్మలేకపోతున్నాను. అవును తాతయ్య, ఆ ఆశా త్రిషలు సుహాసిని గారు అనుకున్నంత ధనవంతులైతే కారు. నిజంగా వాళ్ళు ధనవంతులే అయ్యుంటే బ్యాంక్లో కోట్ల రూపాయలు లోన్ తీసుకుని 6 నెలలుగా ఈఎంఐ కట్టకుండా ఎలా ఉంటారు?
ఆల్రెడీ నేను రికవరీ టీంకి ఫోన్ చేశాను. వాళ్ళు కూడా డైరెక్ట్గా ఆ ఇంటికి వస్తారు. తేల్చుకోవాల్సినవన్నీ అక్కడే తేల్చుకుందాం. ఇప్పుడే బయలుదేరదాం. రండి తాతయ్య, మీకోసమే ఎదురు చూస్తున్నాను. వచ్చి చేసిన తప్పుకి వీళ్ళ కళ్ళు తెరుచుకునేలా చేయండి. రండి. ఆగండి. అడుగు లోపలికి పెట్టే ముందు అరక్షణం ఆలోచించండి. ఎందుకంటే మరుక్షణం ఆలోచించకుండా నా నిర్ణయాన్ని నేను తీసుకోవాల్సి వస్తుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదు జానకి, నువ్వు. జానకి, అనాలోచితంగా వాడి పెళ్లి చేయాలని నువ్వు నిర్ణయం తీసుకోకపోతే ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం నాకొచ్చుండేదే కాదు. ఇలా అందరి ముందు నువ్వు అవమానపడాల్సిన అవసరం నీకు వచ్చుండేది కాదు. అధిక ప్రసంగం ఆపండి. అసలు నా ఇంటికి ఎందుకు వచ్చారు? ఎవరున్నారని వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? నా కోసమే వచ్చాను. నా అనుకునే వాళ్ళని కాపాడాలనే వచ్చాను. మీ వాళ్ళ? మీ సొంతమైన వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. అలా ఉన్నవాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు. బంధాలని, బంధుత్వాలని, రక్త సంబంధాలని, మానవ సంబంధాలని నువ్వు తెంచుకోవచ్చు జానకి. నేనంత తేలిగ్గా తెంచుకోలేను. అందుకే ఈ పెళ్లి ఆపడానికే వచ్చాను. ఈ పెళ్లి ఆపే హక్కు, అధికారం నీకు లేవు. అయితే మన వ్యాపారాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు. ఏం మాట్లాడుతున్నారు? నేను వ్యాపారాన్ని నాశనం చేయడం ఏంటి? ఏ కాదా? ఇలా బ్యాంకుల దగ్గర అప్పులు చేసి తీర్చలేక మోసం చేసే వాళ్లతో వియ్యం అందుకుంటే సమాజంలో మన పరువు ప్రతిష్టలు ఏమైపోవాలి? ఇలాంటి వాళ్లతో వియ్యం అందుకున్న కారణంతో మన వ్యాపారాలు దెబ్బతింటే దానికి సమాధానం ఎవరు చెప్పాలి? నువ్వు కాదా? నీకు వీడి పెళ్లి చేసే హక్కు, అధికారం ఉన్నాయేమో కానీ నేను అప్పజెప్పిన వ్యాపారాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు. కాబట్టి వీళ్ల మీద ఎలాంటి మచ్చ లేదని బ్యాంకు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తేనే ఈ పెళ్లికి నేను అంగీకరిస్తాను. లేదా ఆనాడు నీకు అప్పజెప్పిన వ్యాపారాలన్నీ తిరిగి నా సొంతం చేసుకుంటాను. ఇది నీకిష్టమైతే ఈ పెళ్లి జరిపించు. లేదా ఈ క్షణమే ఈ నిశ్చితార్థం ఆపే. ఏం చేస్తావో నీకే వదిలేస్తున్నా. నా వ్యాపారాలన్నీ కావాలా? లేదా కేవలం ఈ అమ్మాయే నీకు కోడలిగా కావాలా? నువ్వే నిర్ణయించుకో. డెసిషన్ ఈజ్ యువర్స్.
ఈవిడి గాన్ని తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఆ తర్వాత నిజాలన్నీ అవే బయటకు వస్తాయి. మేడం, మీరే వస్తారా, మమ్మల్ని తీసుకెళ్ళమంటారా? అక్కర్లేదు, నేనే వస్తాను. పదండి. అమ్మా అమ్మా సార్ సార్. జానకమ్మ గారు, క్షమించండి. మీ ఇంట్లో జరిగే ఎంగేజ్మెంట్ని ఆపాలని నా ఉద్దేశం కాదు. నేరస్తుల్ని పట్టి ఇవ్వాలన్నది మాత్రమే నా ఉద్దేశం. పెద్దవాళ్ళు కాబట్టి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఏం జరిగింది? ఏం జరగబోతోంది? నాకంతా అయోమయంగా ఉంది. నానమ్మ లోపల తీసుకు రండి. అమ్మ జాగ్రత్త. ఈ రోజు జరిగిందంతా కళ్ళారా చూశారు కదా. ఎంగేజ్మెంట్ జరగదు. ఇక మీరంతా వెళ్ళండి. ఏంట్రా, ఎవరెవరో వచ్చారు, ఏదేదో జరిగింది. ఫైనల్గా నీ ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. అవునరా, నా బంగారం అలా వచ్చి ఇలా ఎంగేజ్మెంట్ ఆపేసింది. ఎక్కడో రాసి పెట్టుకున్నారా, అందుకే అన్నిసార్లు మైథిలి వచ్చి ఆపుతుంది. నిజమేరా. రే, నానమ్మని చూద్దాం, పద పద. ఒకే ఒక్క రాత్రి కరెంటు లేకుండా చేసినందుకు, ఒక్కరోజు నీళ్లు రాకుండా ఆపినందుకు మనకి ఇంత పెద్ద పనిష్మెంట్ ఇస్తుందా? అసలు ఎవరది? దాని స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి? మన రేంజ్ ఏంటి, దాని రేంజ్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ నా ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరాని ఆ మైథిలి నా కొడుకు ఎంగేజ్మెంట్ ఆపుతుందా? వదిలిపెట్టను. దాని కుటుంబాన్ని సర్వనాశనం చేసేదాకా వదిలిపెట్టను. వదినా, ఏం జరిగినా మన మంచిగా అంటారు కదా. ఇలా జరగడం కూడా ఒకందుకు మంచిదేనేమో. ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు పెళ్ళి ఆగిపోవడం మంచిదా? అక్క, కాస్త ఆవేశం తగ్గించుకో అక్క. నరాలు తెగిపోయేలా ఉన్నాయి సులోచన. మన ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని కుటుంబం ముందు మనం తలదించుకొని ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. పైకి చెప్పుకోలేకపోతున్నాను, కానీ అవమానంతో చచ్చిపోవాలనిపిస్తుంది. అక్క, ఏంటక్క మాటలు? అవును, ఓటమంటే ఏంటో తెలియని ఈ సుహాసిని ఆ మైథిలి చేతిలో ఇప్పటికి చాలాసార్లు ఓటమిని రుచి చూడాల్సి వచ్చింది. ఇది నాలో లోపమా, లేదా ఎవరిదైనా శాపమా? నాకేం అర్థం కావట్లేదు. అమ్మా, రా నాన్నా. అమ్మా, నిన్నొక మాట అడగచ్చా? ఏంటి నాన్నా? మైథిలితో పాటు ఒక ఆయన వచ్చారు కదా, ఆయన ఎవరమ్మా? ఆయనకి మన కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు ఎవరికి భయపడిన నాన్నమ్మ ఆయన్ని చూసి ఎందుకు భయపడినట్టు? అన్నిటికీ మించి మొన్న ఆయన వచ్చినప్పుడు నువ్వు కూడా ఆయనతో మాట్లాడొద్దు అన్నావు. ఇంకోసారి ఆయన వస్తే పొరపాటున కూడా కలవకు, మాట్లాడకు. అర్థమైందా? అప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ
ఈరోజు జరిగిన సంఘటన చూశాక ఆ అనుమానం మరింత బలపడింది. చెప్పమ్మా, నాకు నిజం తెలియాలి. అసలు ఆయన ఎవరు? ఆయనకి మన కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆయన మన బంధువా, స్నేహితుడా, లేక శత్రువా? ఎవరమ్మా ఆయన? కొన్ని ప్రశ్నలకి సమాధానం కాలమే చెప్తుంది. ప్రస్తుతానికి ఆయన గురించి నేనేం చెప్పలేను నాన్న. చెప్పలేవా? చెప్పకూడదా? నువ్వేవి పసివాడివి కాదుగా. వివరంగా చెప్తే అర్థం చేసుకోలేనంత అమాయకుడివి కాదుగా. ప్రస్తుతానికి ఏమి చెప్పలేను అన్నానంటే చెప్పకూడదనే అర్థం. నీకు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ డీటెయిల్డ్గా చెప్తాను. అప్పటిదాకా అతని గురించి ఆలోచించకపోవడమే మంచిది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలే, లేదంటే నానమ్మగారు ఫీల్ అవుతారు. సరే అమ్మా, నా ప్రశ్నకి సమాధానం రాదని తెలిసాక ఇంకా దానికోసం ఎదురు చూడడం మూర్ఖత్వమే అవుతుంది. మీకు చెప్పాలనిపించినప్పుడు, నాకు చెప్పే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తామని అనుకుంటున్నాను. అప్పటిదాకా ఆయన గురించి అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. పదమ్మా. రండి. ఏమండి, ఏమైంది? బ్యాంకు వాళ్ళు వదిలేశారా? ఏం చెప్పి తీసుకొచ్చారు? ఏం చేస్తాం, ఎవరికి తప్పినా మనకి తప్పదు కదా. అందుకే మినిస్టర్ గారితో ఫోన్ చేయించాను. వెంటనే పని పూర్తయిపోయినది. ఈఎంఐ గట్టానికి కూడా 6 నెలలు గడువిచ్చారు. పోనీలే అన్నయ్య, ఇంటి పరువు పోకుండా నిలబెట్టావు, అంతే చాలు. వదినా, ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకుంటున్నా మన ఎంగేజ్మెంట్ ని అర్ధంతరంగా ఆపేసిన ఆ మైథిలిని మాత్రం వదిలిపెట్టకూడదు వదినా. అవునండి, మనకి జరిగిన అవమానం కంటే 100 రెట్ల అవమానం దానికి జరగాలి. ఆ అవమానం చూసి మేము ఆనందంతో పగలబడి నవ్వాలి. ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి త్రిష. మైథిలి, ఈరోజు ఆడిటర్ గారికి అకౌంట్స్ మొత్తం పంపించాలి. అంతా కంప్లీట్ చేయమన్నారు. చేసేసావా? రాత్రి పవర్ లేక ల్యాప్టాప్ షట్ డౌన్ అయిపోయింది. ఇంకో 1 అవర్లో కంప్లీట్ చేస్తాను. ఏంటిది, నీ ఇంట్లో వర్క్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవటానికి ఆడిటర్ గారికి 11 o'clock కల్లా పంపిస్తామని చెప్పాం. ఆ టైంలోపు పంపించకపోతే ఆయన మళ్ళీ ఊరు వెళ్ళిపోతారంట. ఆ తర్వాత జీఎస్టీ ఫైల్ చేయడం కుదరదు, పెనాల్టీ పడుతుంది. అలాగే 11 లోపే కంప్లీట్ చేస్తాను.
సూరిబాబు కాఫీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పాపం వాళ్ళ ఫాదర్కి ఫీవర్ అంటరా, ఆయనకి సేవ చేస్తూ ఉండడంతో రాత్రంతా నిద్రలేదంట. అయితే ఇంకేం, తన బదులు నువ్వు నిద్రపో, తను రిలాక్స్ అయిపోతుంది. ఏంటి జోకా? నువ్వు వెళ్ళి పని చూడు. ఏ, నువ్వు మైథిలిని చూసుకుంటావా? ఓకే. ఓ